ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి. ఈ సామెత రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. ఎదిగిన నాయకుడి కన్నా ఎదుగుతున్న నాయకుడే ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటాడు. పాపం ఇదే ఆ ఎదిగిన నాయకుడికి తలనొప్పిగా మారుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇదే అంశం ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైకి గంభీరంగా కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల్లో టికెట్ మీద కూడా లోలోన బెంగ పెట్టుకుందట. ఇతను బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గర ఈయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే ప్రశాంత్ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించారు కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో మరో నాయకుడు చేస్తున్న హడావిడి ఈయనకు తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నాయకుడు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అయిన సునీల్ రెడ్డి ఎక్స్ట్రా కలరింగ్ ఇస్తుండటంతో ప్రశాంత్ చికాకు పడుతున్నారు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో సునీల్ రెడ్డి బీజేపీ టికెట్తో ప్రశాంత్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కారెక్కారు సునీల్. ఇక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దగ్గర సునీల్ రెడ్డికి మంచి పేరుంది. జాగృతిలో కూడా సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సమయంలో కూడా కవిత ఆశీస్సులు సునీల్ కు ఉన్నాయని కార్యకర్తలు చెప్పుకుంటారు. తర్వాత కవిత ఆదేశంతో మళ్లీ టీఆర్ఎస్ లోకి వచ్చారు సునీల్. అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో ఇప్పటి నుంచే సునీల్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ రెడ్డి ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటు బ్యాంకును ప్రభావితం చేసే వివిధ వర్గాలతో టచ్లో ఉంటున్నారు. యువతను తన వైపు తిప్పుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలైనా ఏ ఇతర కార్యక్రమాలు జరిగినా సునీల్ రెడ్డి అక్కడ వాలిపోతున్నారు. పెళ్లిళ్లు పేరంటాలకు తనకున్న ప్రైవేటు బస్సును నియోజకవర్గం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని తిరగేస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి లోలోన మదన పడుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ నుంచి సొంత నియోజకవర్గం నుంచే తనపై మరో నాయకుడు రావడం నియోజకవర్గ ప్రజలతో తరచూ కలుస్తూ ఉండడంతో ప్రశాంత్ రెడ్డికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది. అయితే సిట్టింగులకు టికెట్ ఖాయమని సీఎం గతంలోనే ఇచ్చిన హామీపై ప్రశాంత్ భరోసాగా ఉన్నట్టు సమాచారం. లోలోన గుబులు ఉన్నా పైకి మాత్రం అలా చెప్పుకుంటూ కార్యకర్తలు అనుచరులకు ధైర్యం చెబుతున్నారట ప్రశాంత్ రెడ్డి. అటు సునీల్ రెడ్డి వర్గీయులు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడికి టికెట్ దక్కకపోతే మళ్లీ బీజేపీ నుంచైనా బరిలోకి దిగుతారని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో సునీల్ రెడ్డి చేస్తున్న హడావిడితో ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత కరువైందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.